నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాశామణి మృతి చెందింది. కామారెడ్డి జిల్లా పెట్లం మండలానికి చెందిన మహిళగా గుర్తించారు. ఇక కాశామణి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఇక వైద్యం సరిగా అందలేదని ఆక్రోశంతో ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేశారు. చెప్పులు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. సరైన చికిత్స చేయకుండా తమ కుటుంబానికి అన్యాయం చేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రి దగ్గరకు చేరుకొని ఆందోళనకారులను సముదాయించి పంపించి వేశారు. ఎన్ని రోజులు వచ్చి 3 days అయింది. వెళ్ళే వచ్చినాము నడుచుకుంటూ మంచిగా వచ్చింది. ప్రాబ్లం అయ్యి కూడా ఏం కాదు, నడుచుకుంటూ వచ్చి నిన్న మార్నింగ్ వరకు కూడా మాట్లాడింది. మరి ఏదైనా ప్రాబ్లం అయితే మాకు చెప్తే మేము ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకొని వేరే హాస్పిటల్ వెళ్తాం కదా. ఏం కాదు అని చెప్పి లాస్ట్కు శవాన్ని వాళ్ళు చనిపోయిందని 1 o'clock అని చెప్తున్నారు. 10 గంటలకు చూపిస్తా, 1:42కు నాకు బ్లడ్ తీసుకురమ్మని చెప్తే నేను మా ఆయన ఒక నలుగురం కలిసి బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి మా బ్లడ్ ఇచ్చి తీసుకొని ఒక 2 బాటిల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత మేము రాసిచ్చింది 4 కదమ్మంటే మళ్ళీ ఇంకో 2 కోసం వెళ్ళినాం. ఆ 2 తీసుకొచ్చి ఇచ్చేలోపు మీరే ఉంచుకోండి అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అట్లా? నీ డాక్టర్ని మాట్లాడుతాను వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్ చుట్టూ పోలీసు వాళ్ళు, బయట పోలీసు వాళ్ళు లోపలికి పోలీస్తారు. ముందు పేషెంట్ వాళ్ళ కండిషన్ మాకు చెప్పాలి కానీ పోలీసు వాళ్ళకి చెప్పడం. నిజామాబాద్లోని మనోరమ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని చెప్పేసి బంధువుల హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు. ఇక పోలీసులు సముదాయించి పంపించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ నగరంలో వైద్యం వికటించి ప్రభుత్వ టీచర్ మృతి చెందింది. నిజామాబాద్ నగరంలో విషాదం చెప్పవచ్చు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ యొక్క సంఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాశామణికి ప్లేట్లెట్స్ తగ్గడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేర్చిన క్రమంలో ఇటు బ్లడ్ తక్కువ ఉంది, ప్లేట్లెట్ తీసుకురావాలంటూ పలుమార్లు చెప్పడంతో బ్లడ్ కూడా తీసుకొచ్చామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నమే తాను చనిపోయినప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత కూడా ప్లేట్లెట్స్ కోసము బ్లడ్ తీసుకురమ్మని చెప్పారని చెప్పేసి బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. తీరా చివరికి సాయంత్రం అయిన తర్వాత ఎవరైతే ఉపాధ్యాయులు కాశీమణి మృతి చెందని చెప్పేసి ఇటు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే చెప్పులు రాళ్లతో కూడా దాడి చేసిన పరిస్థితి ఒక క్షణంలో అయితే ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. అయితే మృతి చెందినటువంటి ఆ ఉపాధ్యాయురాలు కాశీమణికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని వంటూరు పోలీసులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో వారు వచ్చి గొడవను సద్దుమణించే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతైతే డబ్బు కట్టారో అదేవిధంగా ట్రీట్మెంట్ కి ఎంత అయిందో ఆ విధంగా ఉపాధ్యాయురాలి ప్రాణం ఖరీదు 2 లక్షల రూపాయలు ఖరీదుగా కట్టి మృతదేహాన్ని పంపించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే గొడవ సద్దుమణి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.